వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గ్వారా రైలు ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే గూడ్స్ ఇక్కడ ఉన్నటువంటి రాయ్పూర్ టు వైపు కాకినాడ వైపు వెళ్తున్నటువంటి ఏదైతే అప్లైన్ ఉందో అప్లైన్లో వెళ్తున్నటువంటి బండి అయితే యాక్సిడెంట్ గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగినటువంటి స్థలంలో మనం ప్రస్తుతం అయితే మాత్రం ఉన్నాం. మనం అయితే చూడొచ్చు. పూర్తిగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా ఆ పట్టాలతో పాటు పూర్తిగా 2 బోగీలు కూడా పూర్తిగా పక్కకి ఒరిగిపోయినటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి సరుకు కూడా అంతా కూడా రైస్ అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. రైస్ చూసుకుంటే సుమారుగా అక్కడి నుంచి ఏదైతే రాయ్పూర్ నుంచి వైపు కాకినాడ వరకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది ఈ క్రమంలోనే ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లంతో పూర్తిగా ఇక్కడ పట్టలు కూడా పైకి లేకుండా పరిస్థితి కనిపించింది. పూర్తిగా చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఒక పెను విధ్వంసమే జరిగినటువంటి పరిస్థితి మాకు కనిపించింది. ఒకవైపు చూసుకుంటే ఇదంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఉన్నటువంటి ట్రాక్ పూర్తిగా పైకి లేచిపోయి 2 ట్రాక్లు అయితే పూర్తిగా పైకి లేచిపోయి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అప్ లైన్, డౌన్ లైన్, మిడిల్ లైన్ ఇక్కడైతే 3 లైన్లు అయితే ఉంటాయి. ఈ 3 లైన్లు కూడా పూర్తిగా లేచిపడిపోయింది. ఏదైతే దీనికి సంబంధించిన డౌన్ లైన్ ఏదైతే ఓన్లీ డౌన్ లైన్ ఒకటే ప్రస్తుతం అయితే ప్రూఫ్ చేస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకున్నారు. డిఆర్ఎం కూడా ఈ యొక్క స్థలానికి అయితే చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి అయితే మాత్రం ఇక్కడ నుంచి వచ్చినటువంటి అధికారులు అంతా కూడా ఒకే ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి వెంటనే పునరుద్ధరణ చర్యలు కూడా వెంటనే జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ ప్రమాదం చూసుకుంటే ఆ ప్రమాదం జరిగితే ఇంకా పక్క ట్రాక్ నుంచి ఎటువంటి ట్రైన్ కూడా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదం అటువైపు జరిగింది. ఏదంటే మనం ఉన్నటువంటి ఒక ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్లేస్ వైపు అయితే ఈ యొక్క బోగిలు ఎరగబడడం అయితే జరిగింది. అదే బోగిలు ఇటువైపు కనుక పడి ఉంటే పెను ప్రమాదం అయితే జరిగి ఉండేను. అదే క్రమంలో ఇటువైపు ఏదైతే సంబంధించిన అప్ లైన్, డౌన్ లైన్, అలాగే మెయిన్ లైన్ ఈ 3 లైన్లు అయితే మాత్రం ఉన్నాయి. ఈ మిడిల్ లైన్కి సంబంధించిన మిడిల్ లైన్లో కానీ అలాగే డౌన్ లైన్లో కానీ ఏ ట్రైన్ సరే ప్యాసింజర్కి సంబంధించిన ట్రైన్ ఏదైతే ఉంటుందో అటువంటి ట్రైన్స్ ఏదైతే సరే వస్తుంటే పెను ప్రమాదమే జరుగుండేనే. మొత్తం చూసుకుంటే మొత్తానికి ఈ యొక్క ప్రమాదం అయితే తప్పిందని మాత్రం చెప్పాలి. ఎంత పెను ప్రమాదం తప్పడానికి చూసుకుంటే ఏదైతే కూడా రాకపోవడం కారణంగా అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మనకు కావచ్చు ఏదైతే సంబంధించిన డౌన్ లైన్ ఏదైతే ఉందో ఆ డౌన్ లైన్ నుంచి వచ్చినటువంటి రాకపోకలన్నీ కూడా ఒకే ట్రాక్ నుంచి అయితే మనం ఒకవైపు చూడవచ్చు. ఏదైతే ఇప్పటికే రెడీగా వచ్చినటువంటి గూడ్స్ ఏవైతే ఉన్నాయి గూడ్స్ ట్రైన్ అంటే కూడా రాకపోకలకి అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. అటువైపు ఒకవైపు అంతా కూడా రాకపోకలకి ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ చర్యలు అయితే మాత్రం అధికారులు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం అయితే చూడవచ్చు. ఇక్కడ ట్రాక్ లైన్ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పూర్తిగా దాని కింద ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా పూర్తిగా పెళ్ళపోయి సైడ్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది పెను ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఎంత పెద్ద ప్రమాదం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి పక్కనే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ప్రాంతం కనిపిస్తుందో ఇటువంటివి అంటే ట్రైన్ ఒక ట్రాక్ తప్పే తరుణంలోనే ఈ ప్రమాదం అయితే జరిగి ఉండొచ్చు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పూర్తి వివరాలు అయితే మాత్రం దీనికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేసామంటూ కూడా చెప్పుకుంటూ టెక్నికల్ సమస్య ఏ విధంగా ఫలితంలో చూడాలంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో కూడా విజయనగరంలో గతంలో చూసుకుంటే నాగవల్లి ఎక్స్ప్రెస్ కూడా ఇలాంటి ప్రమాదానికి గురైంది. చూసుకుంటే స్టేషన్కి రైట్ సైడ్ లో అయితే జరిగింది. చూసుకుని స్టేషన్ లెఫ్ట్ సైడ్ అయితే జరిగినటువంటి పరిస్థితి మాకు కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఆనాడు కూడా అటువైపు ఉన్నటువంటి ట్రైన్ కూడా చాలా ప్రమాదానికి ఆ రోజు గురైన పరిస్థితి కనిపించింది. కానీ అప్పుడు కూడా ఎవరు కూడా యోమలో జరగకపోవడంతో అందరూ కూడా ఒకసారి ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ ట్రైన్ అయితే ఈ రోజు ఈ విధంగా జరగడంతో ఒకసారిగా అందరూ కూడా పులుకుపాటు గురైన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అందరూ ప్రశాంతంగా ఏ కోజోనే జరిగింది. ఈ ట్రైన్ అయితే చూసుకుని 4:30-5 ఆ ప్రాంతాల్లో అయితే ఇంత పెను ప్రమాదం అయితే జరిగింది. ఆ టైంలో ఇటు నుంచి సంబంధించిన ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఏవి కూడా రాకపోవడంతో పెను ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్తిగా ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ పూర్తిగా పెళ్ళపోయి సైడ్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎంత పెద్ద ప్రమాదం జరిగింది చూడొచ్చు. ఇక్కడ పూర్తిగా ట్రాక్లు పూర్తిగా ధ్వంసం అవడమే కాకుండా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా పూర్తిగా భూమిలోకి కూరుకుపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుని ఇంకో విషయం ఏంటంటే ఇదంతా కూడా హెవీ లోడ్తో ట్రైన్ అయితే వస్తుంది. ఏదైతే సంబంధించిన రాయ్పూర్ నుంచి కాకినాడ వెళ్తున్నటువంటి ఇది యొక్క లోడ్గా చెప్తున్నారు. ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా రైస్ అంతా కూడా బ్యాగులన్నీ ఉంటున్నట్టు కనిపిస్తున్నాయి. మనమైతే చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి రైస్ కూడా పూర్తిగా
బయటికి ఒలిగిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతా కూడా బయటికి అంటే ఆ బోగిలు కూడా పూర్తిగా పెళ్ళపోయి అక్కడ సైడ్ నుంచి అయితే మాత్రం పూర్తిగా అన్ని కూడా పోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ సరే ఇప్పటికే చూసుకుంటే దీని పట్ల అధికారులంతా కూడా వెంటనే స్పందించి అయితే వెంటనే పునరుద్ధరణ చర్యలు కూడా వెంటనే చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే దీనికి సంబంధించినటువంటి మెయిన్ లైన్గా ఉన్నటువంటి ఏదైతే భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం కలకత్తా ఎటువైపు వెళ్ళాలంటే సరే భువనేశ్వర్ కలకత్తా టు ఇటువైపు చెన్నై వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇదే లైన్ కూడా వెళ్ళాలి. అప్ లైన్ డౌన్ లైన్ కూడా ఇప్పటికే ఈ యొక్క ట్రాక్ సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా ఒక విధంగా పునరుద్ధరణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక్కడికే స్థలానికి కూడా డిఆర్ఎం కూడా విశాఖపట్నం సంబంధించినటువంటి డిఆర్ఎం కూడా వచ్చి ఈ యొక్క స్థలాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్ RTV విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.